అడ్డు పెట్టుకుని వెలుగు వచ్చేస్తుంది. బాగా ఎండ తీవ్రత ఏమో వెలుగు వచ్చేస్తుంది, బాగా వెలుగు వచ్చేస్తుంది, మళ్ళీ మెలుగు వచ్చేస్తుంది అని చెప్పి మంచం అడ్డు పెట్టుకుని ఏమండి ఇక్కడ సాష్టాంగపడ్డాం. నేను మా నాన్నగారు సాష్టాంగం ఎలా పడతారమ్మా? ఏమండి బోర్లంగా పడతారు, రెండు చేతులు ఇలాగ నమస్కారం పెట్టి ప్రార్థన చేస్తారు కదండి. అది ఎంతసేపు చెయ్యాలి సాష్టాంగ ప్రార్థన? ఏదో 2-3 నిమిషాలు చేసి, ఏదో ఒక 5 నిమిషాలు చేసి మళ్ళీ లేచిపోవాలిగా. మేమేం చేసాం? సాష్టాంగ ప్రార్థన ఇప్పటికే 2 గంటలు మోకాళ్ళ మీద ఉండి చేసాం, దీనికో 2 గంటలు చేయాలని చెప్పేసి సాష్టాంగపడ్డాము. సాష్టాంగపడితే ఓ స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రయాగం చేస్తున్నాం, బలంగా చేస్తూ ఉన్నాం. ఏమండి లోపల ఉప్మా ఊరుకుంటుందా? బోర్లంగా పడ్డాం. అందులోకి ఏమైంది? అపవాది అరే భలే ఉప్మా వాసన చేస్తున్నారే అనేసి మా తల నిమరడం స్టార్ట్ చేసింది. ఏమండి ఇలా బోర్లు పడ్డాం కదా, పైన సవర్ చేస్తూ ఉంటే ఏమైందంటే స్తుతి యాగం కాస్త ఏమండి నిద్రయాగం అయిపోయింది. అప్పటి వరకు ఒక అరగంట ఘనంగా చేసాము, ఇంకా అక్కడి నుంచి సౌండ్ వినపట్టలేదు. మా ఇంటికి ఆవిడ పక్కనే, ఆమె మంచి ఆత్మీయురాలు, పెద్ద ఆవిడ పక్కనే ఉన్నది. మేము చేసే ప్రార్థన, స్తుతి యాగం, పాటలు అన్నీ చక్కగా వింటూ ఉండి అక్కడి నుంచి వినపట్టలేదు స్తుతి యాగం. ఏంటి వినపట్టలేదు, మెల్లగా చేస్తున్నారేమో అనుకున్నది పాప. ఓ గంట చూసింది, 2 గంటలు చూసింది. ఏమండి పులుకు లేదు, పలుకు లేదు. ఈలోపు మా సిస్టర్ వచ్చి మామ మా నాన్నల్లో మా నాన్న మా తమ్ముడుని సాష్టాంగ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తున్నారు చూదుకుని రా అంటే స్తుతియాగం కాస్త నిద్రయాగం అయిపోయింది. ఏమండి మేమేం చేస్తూ ఉన్నాం? ఇక 2 గంటలు అలాగే చక్కగా హాయిగా నిద్ర పట్టేసింది. కట్టిగా ఉప్మావాసం చేసాం అలాగే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. తీరా లేపేటప్పటికి ఏవయ్యో యోహాను పాల్మ చేసు లేకండి అయ్యా, ఏం చేస్తున్నారు మీరు అని లేపేటప్పటికి అమ్మా స్తుతి యాగం చేస్తూ ఉన్నాం, సాష్టాంగ ప్రార్థన చేస్తున్నామమ్మా అని చెప్పి ఆవిడికి చెప్పాం. ఇప్పటివరకు వినపట్టలేదు మీరు స్తుతి యాగం అని చెప్తూ ఉంటే మేము అనుకున్నాం సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుటే అని అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయిన మాకేమనిపిస్తుంది? ఇప్పుడే ముగించి మౌనంగా ఉన్నాం అనుకుంటున్నాం, అప్పటికే 2 గంటలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కటిక ఉపమావాసాలు ఏం చేయలేదు కదా మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఉపవాసం అంటే ఆహారం మానేయడం మాత్రమే కాదు, అదొక్కటే ఉపవాసం అనుకోకూడదు. బైబిల్లో చెప్పబడిన ఉపవాసాలు మరొక రకం, ప్రభువు చెప్పిన ఉపవాసం మరొక రకం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఉపవాసం ఏంటంటే బంధింపబడిన వారిని విడిపించటయు, నలిగిన వారిని పరామర్శించి వారిని ఏం చేయాలి? వారు బ్రతుకున్నట్లుగా చేయడము. ఇది కదా విడుదల పరిచర్య ఏదైతే ఉందో అది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు వచ్చి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరధారిగా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? 40 దినాలు రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. అంతేనా? విడుదల పరిచర్య ఎంతగా చేశాడు ఆయన? గురుడి వారి కన్నులు తెరిచాడు ఆయన. దయ్యపు శక్తుల చేత బంధించబడిన వారిని విడిపించాడు ఆయన. సాతాను కబంధ హస్తాలలో నుండి వారిని, రోగ బలహీనతలలో నుండి, వారి కృంగుబాటులో నుండి, మరణపు వ్యాధులలో నుండి వారిని విడిపించి రక్షించి ఆయన వారికి స్వతంత్రత అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన ఉపవాసం. మనకి మాదిరికరంగా ఇటు శారీరకంగానూ ఉపవాసం ఉన్నాడు ఆయన, ఇటు
ఆత్మీయమైన ఉపవాసం కూడా మనకి మాదిరి చూపించాడు ప్రియులారా. మనం గమనిస్తే ప్రభువు 2 మాదిరిలో మనకు చూపించాడు. ఇది మానకుండా ఇది కూడా చెయ్యాలి. ఏదైనా సరే ప్రభు అంటూ ఉన్నాడు, అది మానక ఇది చెయ్యాలి, అది మానక ఇది చెయ్యాలి. అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకుంటారంట, ప్రభు కార్యాలను చూడట్లేదంట. ప్రభు బాధపడుతూ ఉన్నాడు. అందుకనే ఆ బాధ ఎవరి వరకు చేరింది? ప్రవీణ్ గారి దాకా చేరింది. ఆయన వెంటనే, ప్రభు అలా బాధపడకండి, మేము 21 రోజులు ఉపవాస పండుగలు ఏర్పరుస్తాను మా జనులతో, సంఘముతో కలిసి, మా ప్రియులతో కలిసి అని ఆయన అనుకున్నాడు, ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఉపవాస యాగంలో సంతోషంగా ఉన్నారు? స్తోత్రం. ఎంతమంది ఉపవాస యాగంలో పాలు పంచుకుంటూ ఉన్నారు? పాలు పంచుకోవడం అంటే చీలిపోవడం కాదండి. ఏంటి? ఉపవాసం ఉండి దైవజనులతో కలిసి దేవుని కొరకు కట్టుబడి ఉండటం, అది ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాలు పంచుకోవడం అంటే ప్రతి ఉపవాస పండుగ 21 రోజులు నేను వచ్చేసానండి, ఆదరించేసుకున్నానంటే కుదరదు. ఏం చేయాలి? ఎవరి వంతు వారు ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఎందుకు చేయాలి? ప్రభు ఉండమన్నాడు. ఎవరి కోసం? అనేకుల విడుదల కోసం. మన కొరకు మాత్రమే కాదు, అనేకుల ఆశీర్వాదం కొరకు, అనేకుల విడుదల కొరకు, దేశ క్షేమం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం కదా మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే కాదని బైబిల్ చెబుతోంది. ప్రభువు తన కొరకు కాదు ఉపవాసం ఉన్నది, దేవుడు తనకు అప్పగించిన మంద మీద, సంఘము, ఇంటి మీద క్షేమము విస్తరించినట్లుగా ఆయన ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఉపవాసం అంటే శారీరక ఉపవాసం మాత్రమే కాదు, ఆత్మీయ ఉపవాసాన్ని కూడా మనం ఏం చేయాలండి? పాటించాలి. అప్పుడే మనం మహిమయుక్తంగా ఉంటాం, మన హృదయాంతరంగాలు ఫలభరితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకటి, ఈ ఉపవాసాలకు ఏం కావాలన్నాను? ప్రాముఖ్యంగా ఏం కావాలన్నాను? విశ్వాసము కావాలి. ఈ రాత్రికాల సమయంలో ఆ విశ్వాసం గురించి శ్రద్ధగా మనం చదువుతారు ఎవరైనా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. విశ్వాసం అంటే ఏంటంట? ఏదైతే నిరీక్షణ ఉంచుతున్నామో, నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. ఈ వేటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో, వేటి కోసం ఎదురు చూస్తున్నాం? మనం చూడని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కేవలము దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనం వింటూ ఉన్నాం. వినదాని కొరకు, విన్నదాన్ని మనం చూడలేదు, చూడని దాని కొరకు మనం నిరీక్షణ ఉంచుతున్నాం, అనగా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నిరీక్షించు వాటికి, అలాగే అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అనగా కనిపించని దానిని అదృశ్యం అంటారు, కనిపించే వాటిని దృశ్యమైనవి అంటారు. కనిపించని వాటిని అవి ఉన్నాయి అని నిశ్చయం చేయడానికి రుజువు ఏంటంటే విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఈ లోకంలోని వారు వచ్చి, ఏంటయ్యా ఒక తెగిలిపోతున్నారు చర్చికి, ఏంటంటే నువ్వు పరలోకం ఉందయ్యా, నరకం ఉందయ్యా, దేవుడు ఉన్నాడయ్యా అని చెప్తావు. దేవుడు నువ్వు చూసావా అనంటే నీ దగ్గర సమాధానం ఉందా? పరలోకం ఉందా? పరలోకం చూసావా? వెళ్ళవేంటి? ఎప్పుడు వెళ్ళావు అని అనగానే నీకు సమాధానం ఉంటుంది నీ దగ్గర. నరకం ఉందంటున్నా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నీ వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చారా అనంటే నీ దగ్గర సమాధానం ఏముంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఉన్నాయి అని రుజువు పరిచేదే నీలోని విశ్వాసం. విశ్వాసం వ్యక్తిగతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము వ్యక్తిగతం.
నీలో విశ్వాసం ఎంత పరిమాణం ఉండొచ్చో అంత పరిమాణం ఉంటుంది. పక్క వ్యక్తికి అంత పరిమాణమైన విశ్వాసం ఉంది కదా, ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాడు కదా ఆయన, నాకు కూడా అటువంటి విశ్వాసం ఉంటుంది అని నువ్వు అనుకోవడానికి వీలేదు. నీలో ఆవగింజంత విశ్వాసం ఉండొచ్చు, ఆయనలో ఇంకా పరిమాణము పెరిగి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విశ్వాసం పెరగడం అనేది నువ్వు వాక్యం చదవడాన్ని బట్టి, వాక్యం వినడాన్ని బట్టి, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి, దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని నువ్వు ప్రతిదినము విని విధేయత చూపించడాన్ని బట్టి నీలో విశ్వాస పరిమాణం యొక్క ఎదుగుదల ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అన్నది వ్యక్తిగతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు. అందరూ గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారా? అందరూ చేశారా? లేదు కదండి. కొందరు ఏమైపోయారు? అల్ప విశ్వాసులై, భక్తిహీనులై ఈ లోకం యొక్క నాశనములో కొట్టుకొని పోయారు. విశ్వాసము కలిగిన వారు, కొద్ది విశ్వాసము కలిగిన వారు ఎక్కువ విశ్వాసాన్ని పెంచుకొని గొప్ప కార్యాలు పొందుకొని గొప్పవారుగా బైబిల్ గ్రంథములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, విశ్వాసము వ్యక్తిగతము. అయితే ఈ విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఎటువంటిదండి? ఊపిరి వంటిది. ఊపిరి అంటే ఏంటి? నీ శ్వాస. ఊపిరి అంటే ఏంటండి? శ్వాస. విశ్వాసములో ఏముంది? అక్షరాల్లో శ్వాస ఉంది. విశ్వాసము మధ్యలో 2 అక్షరాలు ఏంటి? శ్వాస. అంటే విశ్వాసములో ఏముందంట? శ్వాస ఉంది. అంటే విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. ఊపిరి లేకుండా మనిషి నిలవగలడా? నిలవలేడు కదా. అలాగే విశ్వాసము లేకుండా క్రైస్తవుడిగా నువ్వు నిలబడడం కూడా అసాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు ఈ రాత్రికాల సమయంలో బలమైన విశ్వాసం కావాలి. దేవుడు అల్ప విశ్వాసిని సహిస్తున్నాడు కానీ హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం మీ మధ్య నేను ఉంటానని గద్దించాడు. అల్ప విశ్వాసుల దగ్గర ఎక్కువ కాలం దేవుడు ఉంటాడా? ఉండడండి. విశ్వాసుల దగ్గర మాత్రమే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్ప విశ్వాసుల దగ్గర, అవిశ్వాసులతోని దేవుడు నడియాడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ మధ్యలో నడియాడాలి అంటే నీ హృదయంలో నీ వ్యక్తిగతంగా విశ్వాసం కావాలి ప్రియులారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం అనేది ఒక మానసిక అంగీకారము కాదు, అది ఒక క్రియ. నీ హృదయాంతరంగంలో జరిగే ఒక క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని అదృశ్య శక్తిని దృశ్యమాన కార్యాలుగా మన ఎదుట ప్రత్యక్షపరిచే ఒక క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అదృశ్య శక్తిని మన మధ్య దృశ్యమాన కార్యాలుగా, అనగా కనిపించని దేవుని మహాశక్తిని మన మధ్య కనిపించే కార్యాలుగా మార్చేది నీలోని నాలోని విశ్వాసం ప్రియులారా. అందుకని విశ్వాసము ఒక శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది కేవలం ఒక ఆలోచన కాదది. విశ్వాసం అనేది నీలో ఉన్న దాగి ఉన్న ఒక గొప్ప శక్తి. అందుకని కొందరు అన్యులు కూడా చెప్పగలిగారు, దేవుని యందు విశ్వాసం ఉంచితే కొందరికి రోగాలు నయమవుతాయండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగి గాక. అది నీలో నీవు విశ్వాసం కలిగి ఉండాలన్నారు. కానీ మనం ఎవరి మీద విశ్వాసం కలిగి ఉంటున్నాం? మనలో మనం విశ్వాసం కలిగి ఉండడం కాదు, దానికంటే శ్రేష్టమైన విశ్వాసం దేవుని యందలి విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉంచాల్సింది మనుషుల పైన విశ్వాసం కాదు,
మనం ఉంచాల్సింది వస్తువులపైన విశ్వాసం కాదు, మనం ఉంచాల్సింది పరిస్థితులపైన విశ్వాసం కాదు. సమస్తమును సృష్టించి జరిగించుచున్న ఏకాధిపతిగా ప్రభుత్వాలు చేయుచున్న రాజాదిరాజైన ప్రభువు మీద, మన పరమ తండ్రి మీద మన విశ్వాసం ఉంచడం గొప్ప విశ్వాసం, దేవునికి గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి అయి ఉన్నది ప్రియులారా. ఆ గొప్ప శక్తిని దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క 21 రోజుల ఉపవాస మనోహర పండుగలలో దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆత్మవరాలలో ఒక వరం విశ్వాసం. అవునా కాదా? ఆత్మవరాలన్నీ 9. 9లో ఒక వరం ఏంటి? విశ్వాసం. అంటే విశ్వాసం లేకుండా 9 వరాలు ఏవి కూడా పని చెయ్యవు. మిగతా 8 పని చేయాలంటే బేస్ ఏముండాలి? విశ్వాసం. ఆ 9 అంతస్తుల ఇల్లు నిలబడాలి అని అంటే ఏమండి? విశ్వాసం అనే పునాది దానికి అవసరం. విశ్వాసమును బట్టే మిగతా వరాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆత్మఫలములో ఒక భాగం విశ్వాసం. ఆత్మఫలములో ఫలాలా ఫలమా? ఒకటే ఫలం. ఎందుకు? ఆత్మ ఒక్కడే, ఆయన ఇచ్చేది ఒక్కటే ఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దాన్ని ఆత్మ ఫలము అన్నారు కానీ ఆత్మ ఫలములు అనలేదు. కానీ ఆత్మ ఫలములో అనేక భాగాలు ఉన్నాయి. ఆ భాగాలలో ఏమండి? ఒక భాగం విశ్వాసం. ఇందాకే అనుకున్నాం మనం, ఆ మాట చెప్పుకున్నాం. ఏ మాట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఎన్నో అధ్యాయము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. దేవునికి విశ్వాసము లేకుండా ఇష్టడైనట అసాధ్యం. నువ్వు విశ్వాసం చూపించకపోతే దేవుడు నీ మధ్య ఉండడు. విశ్వాసం లేకుండా నీ అంతరంగములు విశ్వాసం చూపించలేకపోతే, నువ్వు కనుపరచలేకపోతే దేవుడు నీలో నివసించడం అసాధ్యం. నీ హృదయాంతరంగములోను నీ బాహ్య జీవితంలోను నీ విశ్వాసం చూపించకపోతే దేవుడు నీకు తోడై ఉండట అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నాడు యెహోషువని పిలుస్తూ, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉన్నదను అని అన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు ఆయన? యెహోషువకు దేవుని యందలి విశ్వాసం. వెళ్ళిన వారందరూ ఒక సాక్ష్యం చెప్తే యెహోషువ కాలేబులు మాత్రం ఒక సాక్ష్యము చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. 8 మంది కాస్త అవిశ్వాస సాక్ష్యము చెబితే వీరిద్దరు మాత్రమే ఏమండి వేగు చూచుటకు వెళ్ళిన 10 మందిలో యెహోషువ కాలేబులు మాత్రమే విశ్వాసయుక్తమైన సమాచారం తెచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పరిస్థితులను చూసారా? చూడలేదు. చుట్టూ ఉన్న మనుషుల యొక్క బలాబలాలను చూసారా? చూడలేదు. కళ్ళతో చూశారు, కానీ అంతరంగంలో ఏం చూశారు? విశ్వాస బలాన్ని చూడగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ విశ్వాస బలాన్ని చూశాడు, కాలేబు విశ్వాస బలాన్ని చూశాడు. కానీ మిగతా 8 మంది మాత్రం కండలు కలిగిన దేహాన్ని మాత్రమే, మనుషుల దేహాలను చూశారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో తమను పోల్చుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులను గమనించండి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులను గమనించండి. నిన్ను దేవుని విశ్వాసం ఉంచి నిన్ను పోలిన వాడు ఎవడు మరొకడు ఉండడు. కాబట్టి నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నువ్వు చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలోని దేవుని యందలి విశ్వాస బలాన్ని మాత్రమే చూడాలి, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు. బలవంతులై, బలాత్కారులై,
అన్యాయం అక్రమం చేయించున్న మనుష్యులను చూచి కాదు. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ దేవుని జన్మ మీదకు వస్తూ ఉన్న అధికారుల యొక్క బలాబలగాలను చూసి కాదు నువ్వు చూడాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న విశ్వాసము ద్వారా నివసిస్తున్న దేవుని బలాన్ని నువ్వు చూడాలి. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఉపవాసం ఉండడం వ్యర్థం. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వ్యర్థం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, విశ్వాసం లేకుండా ఆత్మీయ ఏ సంగతులను నీవు పూనుకున్నది వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నేను దేవునికి ఇవ్వడం వ్యర్థమే. విశ్వాసం లేకుండా 365 రోజులు వచ్చి దేవుని మందిరంలో కూర్చోవడం వ్యర్థమే. నాకు అందరూ ఒకటే, నాకు అందరూ ఒకటే, ఆయన ఒకటే, ఈయన ఒకటే అని 365 రోజులు చర్చికి వచ్చి కూర్చున్నా నీలో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఒక్క దేవుని యందు నీకు విశ్వాసం లేదు. ఒక్క ఆత్మ యందు నీకు విశ్వాసం లేదు. ఒక్క దేవుని రాజ్యమును విశ్వాసం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అసలు దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న కూర్చును ప్రశ్న వారికి లేవనెత్తబడవచ్చు. అయితే దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏం చెయ్యాలి? 1000 కొబ్బరికాయలు కొట్టాలా? ఏమండి? లేకపోతే భూమి మీద పూసిన పువ్వులన్నీ ఆయన పాదాల యొద్ద వెయ్యాలా దేవునికి ఇష్టడై ఉండాలంటే? లేదా సముద్రమంత విస్తారమైన తైలాన్ని, కొబ్బరి నూనెను, శ్రేష్టమైన ఒలివాయులను తీసుకొని వచ్చి ఆయనకు అభిషేకం చేయాలా? చేస్తే దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే విస్తారమైన బంగారము, వెండి, రత్నరాశులు కూర్చి దేవునికి ఇస్తే సంతోషపడతాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా వేలాది బలులు, జంతు బలులు అర్పిస్తే దేవునికి ఇష్టమవుతాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మ్రొక్కుబడులు, నీ రక్త తర్పణము దేవునికి ఇష్టమా? అవసరం లేదు దేవునికి. వాటన్నిటిని దేవుడు సృష్టించాడయ్యా, నీకు పంచి ఇచ్చాడు నువ్వు వాటిని అనుభవించడానికి, వాటి చేత నీవు దీవించబడ్డానికి. వాటినే మరలా దేవునికి ఇచ్చి నేను దేవునికి ఇష్టడై ఉంటాను అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అవేవి దేవుని సంతోషపరచలేవు. కేవలం దేవుని సంతోషపరిచేది, ఇష్టపరిచేది, నిన్ను ఇష్టడుగా చేసేది కేవలం నీ హృదయాంతరంగంలో విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అది దేవుని శక్తి అయి ఉన్నది విశ్వాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నువ్వేది ఇచ్చినా ఈ లోకంలోనిది దేవుని నిన్ను ఆయనకి ఇష్టపడేలా చేయలేదు. హేబేలు, కయ్యేను ఇద్దరూ కలిసి, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అర్పణిచ్చారు. కానీ అందులో దేవుడు ఒకరి అర్పణ స్వీకరించాడు, ఒకరి అర్పణ స్వీకరించలేదు. ఎందుకో తెలుసా? ఎందుకండి? విశ్వాసం లేదంట. చాలామంది అనుకుంటూ ఉంటారు, బాగా కొవ్వు పట్టిని ఇచ్చాడు దేవుడు దేవునికి. ఎవరు? హేబేలు. అందుకని కొవ్వు అంటే ఆయనకి ఇష్టం అనుకున్నారు చాలామంది. కొవ్వు ఆయనకి ఇష్టమా? ధర్మశాస్త్ర గ్రంథంలో యాజకులు దగ్గర ఆ బలిపీఠం మీద అర్పించే దహన బలులు కొవ్వంతటిని ఎక్కడ తగలెట్టేమన్నాడు? ఆయన అర్పించేమన్నాడు? బలిపీఠం మీద అర్పించేమన్నాడు. ఏ కొవ్వు తినొద్దన్నాడు ఆయన. కొవ్వు ఇవ్వలేదు తినమని, మాంసం మాత్రమే ఇచ్చాడు దేవుడు తినమని, యాజకులకి కానీ తన జనులకు కానీ.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కొవ్వు తింటే ఏమవుతుంది? కొవ్వు తింటే కొవ్వే పడతాం, మాంసం తింటే పుష్టి పడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొవ్వు తినేసి ఒక ఆయన కొవ్వు తినేసి బాగా స్థూలకాయుడు అయిపోయాడంట. అయిపోయి కూర్చున్నా కాడి నుంచి లేగలేకపోతా ఉన్నాడు. తన కుమారులు చూసుకుంటారు అంటే తన కుమారులు ఏం చేశారు ఏమండి? అనేక స్త్రీలతో పాపం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం చేస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రం చేశారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. వారు తినవలసిన దానికంటే ఎక్కువగా కోరుకొని వారు కూడా విశ్వాస భ్రష్టులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి? కొవ్వు తింటే కొవ్వే పట్టేస్తాం కనుక దేవుడు వాటిని ఇవ్వలేదు. హేబేలు బాగా ఆయనకు కొవ్వు అంటే ఇష్టం అని చెప్పి కొవ్విన వాటిని ఆయన అర్పించడం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పుష్టిగా ఉన్నాయి చూసి అర్పించాడు, శ్రేష్టమైనవి అని. ఎందుకు? దానికి కారణం ఆయనలోని విశ్వాసం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రేష్టమైన దాన్ని నీ దేవునికి నీవు అర్పించాలి. నీ మందిరంలోనికి, నువ్వు వెళ్ళే మందిరంలోనికి ఏ రకమైన అర్పణ తెస్తూ ఉన్నావు, ఏ రకమైన మొక్కుబడిని తీసుకొస్తూ ఉన్నావు? శ్రేష్టమైనదా? విశ్వాసముతో కూడిన శ్రేష్టమైనదేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించాలి. అది విశ్వాసముతో కూడినదైతేనే అర్పించబడుతుంది, యోగ్యమైనది అవుతుంది. విశ్వాసం లేకపోతే కయ్యని మొక్కుబడిని ఎలాగైతే దేవుడు తిరస్కరించాడో మన అర్పణ కూడా తిరస్కరించబడుతుంది. కాబట్టి నువ్వు దేవునికి అర్పణ ఇవ్వాలన్నా, నీ హృదయం ఇవ్వాలన్నా, లేదా నీ కుమారులను కుమార్తెలను దేవునికి ఇవ్వాలన్నా, లేదా నీ మొక్కుబడులను దేవునికి చెల్లించాలన్నా, ఏదైనా సరే విశ్వాసము లేకుండా ఏది అది అంగీకరించబడదు. కాబట్టి దేవునికి ఏం కావాలి? ముఖ్యంగా కొవ్వు కాదు, కొబ్బరికాయలు కాదు, నదుల తైలము కాదు. ప్రియులరా, ఈ మధ్యన ఒక ఆయన బాబా చెప్పారని చెప్పేసి 1000 లీటర్ల పాలు ఏమండి ఏం చేశారంట? నదిలో పారబోసేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? వారు బాబా మీద ఉంచిన, ఆయన మాట మీద ఉంచిన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీ ఆయనన్నా తాగాడా? ఆయన తాగలేదు, నీళ్ళపాలు అయిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది పౌష్టికాహారం లేక, పాలు గుడ్లు లేక, ఎంతోమంది పౌష్టికాహారం లేక ఎండిపోతూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మన భారతదేశంలోనే సరైన పౌష్టికాహారం లేక నష్టపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది గుడ్డి విశ్వాసము చేత అన్నీ పారబోయడానికే ఇష్టపడుతున్నారు, కానీ నిజమైన దేవునికి నిజమైన హృదయాన్ని సమర్పించే నాదుడు కనబడడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించడానికి, అవిశ్వాసము ద్వారా ప్రజల హృదయములలో ఉన్న చీకటిని తొలగించడానికి ఆయనే నీతి సూర్యుడై అరుణోదయమై ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పాడు, నేనే జీవం, నేనే పునరుద్ధానమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములో చేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, విశ్వాసము చాలా శ్రేష్టమైనది. అది నిజమైన విశ్వాసమై ఉండాలి, నిజ దేవుని యందు ఉన్న విశ్వాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది బాబాలు చెప్తే కొంతమంది గుప్త నిధుల కోసం ఏం చేశారు?
అక్కడక్కడ తవ్వి పోలీసులకు చిక్కుబడి ఏమైపోయారు? జైలులో మగ్గుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? విశ్వాసమే. ఏ విశ్వాసం అది? దేవుని యందు విశ్వాసం కాదు, మానవ మాత్రుల యందు విశ్వాసం. అందుకనే ప్రభు అన్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అన్నాడు. మరి వారికి ఆ మేలు జరిగిందా, కీడు జరిగిందా? మనుషులను ఆశ్రయించినందుకు కీడే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, నిజ దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. అందుకనే మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి మేలు కలగాలి అనంటే నిజ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన మీద విశ్వాసం ఉంచాలి అనంటే, ఆయన ఇదిగో లేఖనముల ప్రకారము ఈ లోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారం ఆయన శ్రమపడి, ఆయన బాధించబడి, హింసలుంది, మరణం చెందాడు. ఆయన లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు. ఆయన లేఖనముల ప్రకారము మరణమును పాతాళమును జయించి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన నిజమైన దేవుడు. మరణము ముందు అందరూ ఓడిపోయారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మరణమును జయించి తిరిగి లేచినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందుకని ఆయనకు సరిపోలిన వారు ఎవరున్నారు? సాటి అయిన వారు ఎవరున్నారు? అందుకని ఒక భక్తుడు ఇలా పాడుకున్నాడు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసాన్ని చాలా మంది అవసరానికి వాడుకునే సాధనంగా మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఎలాగా? విశ్వాసాన్ని అవసరానికి వాడుకునే ఒక సాధనంగా మాత్రమే అనుకుంటారు. ఒక సాధనం అంటే విశ్వాసం ద్వారానే కదా ప్రభు అన్నాడు, ఆవగింగంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఎత్తి పడవేయబడమని, సముద్రంలో పడవేయబడమని చెబితే అది నీ మాట వింటుంది అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి విశ్వాసమునకు కార్యాలు జరగాలంటే విశ్వాసము కావాలి. అంటే కార్యాలు జరగడానికి, అంటే మన అవసరాలు తీరడానికి విశ్వాసము ఒక సాధనం అని అనుకుంటారు. ప్రియులారా, గమనించండి, నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని నుండి ఏదో పొందుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం నిజమైన విశ్వాసం. ఏదో పొందుకోవాలని చూసుకునేవాడు, విశ్వాసం ఉంచేవాడి విశ్వాసం వీగిపోతుంది. వాడికి కార్యం జరగకపోతే, వాడు అనుకున్నది పొందుకోకపోతే. కొంతమంది 7 వారాలు వచ్చేస్తారు, 14 వారాలు వచ్చేస్తారు, 21 వారాలు వచ్చేస్తారు, కార్యం జరగలేదు. పాస్టర్ గారు అంటారు, ఇంకో 21 వారాలు రామ్మా అని అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి విశ్వాసం ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. కార్యం జరగలేదు. అప్పుడు ఏమవుతుంది? ఏదో పొందుకోవాలని
చేసే ప్రయత్నము వీగిపోయింది కనుక వారి విశ్వాసం నిర్వీర్యమైపోయి మరలా ఎక్కడి నుంచి వస్తే ఏ మురుకులో నుంచి వచ్చారో దేవుని సన్నిధికి దేవుని ఆశ్రయించి మరలా అదే మురుకులోకి ఈ లోకంలోనికి వెళ్ళిపోతారు. అది విశ్వాసము కాదు. అందుకనే దేవుడు చాలాసార్లు మన విశ్వాసానికి పరీక్ష కూడా పెడతాడు. విశ్వాసానికి పరీక్ష కూడా పెడతాడు. ఆ విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు అది సువర్ణంగా మార్చబడితేనే, అది నిలిస్తేనే, కార్యము జరగలేదనో, పెళ్లి అవ్వలేదనో, గర్భఫలం పొందుకోలేదనో, ఇల్లు కట్టబడలేదనో, ఆస్తి రాలేదనో, కేసు జయం కాలేదనో విశ్వాసం నుండి వెళ్ళిపోయేవారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు నిజమైన విశ్వాసులు కాదు. అందుకని దేవుడు పరీక్ష పెడతాడు. ఆ విశ్వాసములో జయించిన వారు మరలా దేవుని యొక్క అనుగ్రహం పొంది కార్యము సఫలము చేయబడతాది. కాబట్టి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం దేవుని అందరి నిజమైన విశ్వాసం. అర్థమైందండి? రాత్రికాల సమయంలో గ్రహించారా? నిజమైన విశ్వాసం అంటే ఏంటి? కార్యాల కోసం ఎదురు చూడటం కాదు, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడమే నిజమైన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే అసాధ్యాలను సుసాధ్యం చేసేదే విశ్వాసం. అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆయుధమే విశ్వాసం. అపజయాలను విజయాలుగా మార్చేదే విశ్వాసం. బందీలను స్వతంత్రులుగా చేసేదే విశ్వాసం. రోగులను ఆరోగ్యవంతులుగా చేసేదే విశ్వాసం. అపవిత్రులను పవిత్రులుగా మార్చేదే విశ్వాసం. మరణపు సంఖ్యలను తెంచి దేవునిపై ఆనుకునేలా చేసేదే విశ్వాసం. మానవులను మహాత్ములను చేసేదే విశ్వాసం. ఏ విశ్వాసం అది? దేవుని యందలి విశ్వాసం. నీ కొరకు ప్రాణం ఎవరైతే ఇచ్చారో ఆ దేవుని యందలి విశ్వాసం నిన్నేం చేస్తుంది? మహాత్ముని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు నేను ముగించబోతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే సారాంశం ఏంటంటే, నిజమైన విశ్వాసం అంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం. అది మేలైనా కీడైనా. కీడు అనుభవిస్తేనైనా, దేవుడు మేలు అనుభవిస్తే కాదా అని యోబు తన భార్యను ప్రశ్నించాడు. ఈ రాత్రికాల సమయంలో నిజమైన విశ్వాసిని మందిరంలో కూర్చొని 21 రోజులు ఉపవాసం చేస్తున్న నీవు నేను కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మేలు జరిగితేనేనా దేవునిపై విశ్వాసం ఉంచేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని దేవుడు కీడు రప్పించేవాడని కాదు, కీడు రప్పించేవాడు కాదు ఆయన. నీ మేలు కొరకు కీడులన్నిటినీ మేలుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవునామమును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు అపజయాలను జయాలుగా మార్చేవాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంతటి బలమైన విశ్వాసం ఉంచి నేను ఏం పొందుకుంటాను, దాని వలన నాకు ప్రయోజనం ఏమిటి అని మీరు ఆలోచించవచ్చు. దాని వలన క్లుప్తంగా 5 నిమిషాల్లో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. విశ్వాసం వలన 7 అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. విశ్వాసం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా? కాదు, అంతరంగానికి సంబంధించినది, నీ ఆత్మకు సంబంధించినది విశ్వాసం. దేవునికి స్తోత్రం. శరీరం అంటాది చూసిస్తేనే కానీ నేను నమ్మనంటది. ఈ లోకం అంటది రే నువ్వు చూచి నమ్ము అంటది. దైవ గ్రంథం ఏమంటుందో తెలుసా? దేవుని మాట ఏమంటుందో తెలుసా? నువ్వు నమ్ము దాన్ని చూస్తావంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం ఏమంటదండి? చూసి నమ్ము అని అంటది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నమ్మి చూడంటది. నువ్వు నమ్మితే చూస్తావంటది. దానికి రాత్రికాల సమయంలో నమ్ముదాం, విశ్వసించుదాం, దేవునిపై ఆధారపడదాం. అయితే విశ్వాసము వలన మనలో జరిగే కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం రక్షణ మనకు కలుగుతుంది. విశ్వాసము ద్వారా ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. ఎవరిని విశ్వసిస్తే? యేసయ్యను విశ్వసిస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని కుమారుడుగా మనకు అనుగ్రహించబడిన ఆయనని విశ్వాసం ఉంచితే మనకేం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది.
ఆ రక్షణ కలిగించే నామం ఏంటి? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము భూమి మీద ఇయ్యబడిన మరి ఏ నామములను రక్షణ కలుగదు, ఈ యేసు అనే నామములనే మనం రక్షణ పొందాలి అని రాయబడి ఉంది. గనుక మనకి మొట్టమొదటిగా కలిగేది యేసు వలన, యేసు అనే నామము వలన, ఆయన విశ్వాసము వలన మనకి కలిగేది రక్షణ. తర్వాత ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచెను, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండవదిగా విశ్వాసము నీతిమంతులుగా చేస్తుంది మనల్ని. నీవు దేవుని నమ్మే విశ్వాసము నీలో ఉంటే, నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యను నీ రక్షకునిగా, నీ దేవునిగా నమ్మే విశ్వాసం నీలో ఉంటే గనక అది నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం ప్రకారము ఏమండి, విశ్వాసము ద్వారా నీవు సురక్షితముగా ఉంటావు. విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? సురక్షితముగా కాపాడుతుంది. లోకం మీదకి అది వరకు ఎన్నడూ రాని వర్షము, ప్రచండమైన వర్షము, పగలు రాత్రి కూడా ప్రచండమైన వర్షము కుమ్మరించబడితే నోవాహు దేని వలన రక్షించబడ్డాడు అనంటే కేవలము దేవుని యందలి విశ్వాసము వలన కాపాడబడ్డాడు. అందుకని విశ్వాసము నీలో ఉంటే, దేవుని యందలి విశ్వాసము నీలో ఉంటే సురక్షితముగా కాపాడబడుదువు. 4వది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నాం కదా. మరి దేవునికి ఇష్టడుగా లేకపోతే పైనుండి పరిశుద్ధాత్మ మన హృదయాలు ఎలా కుమ్మరించబడుతుంది? ఆయన ఎలా కుమ్మరించబడతాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి విశ్వాసము ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు, నీ పైన కుమ్మరించబడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నీవు దేవుని కుమారుడుగా ఉంటాననుకుంటున్నావా? అయితే విశ్వసించు వారి మీదే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వసించుట నీ పని అయితే ఆత్మను కుమ్మరించడం దేవుని పని. అది శాశ్వతంగా మన మీద దేవుడు కుమ్మరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 120 మంది కూడుకుని మేడ గదిలో ఆనాడు పెంతెకొస్తు దినమున కుమ్మరించబడిన ఆత్మ నేడును నీ మీద కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఎటువంటి మార్పు లేదు. ఆయన నీ హృదయంలో నివసించాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం లేకుండా ఆయన నీలో నివసించడు. నీవు ఆత్మ చేత నడిపించబడకుండా దేవుని కుమారుడువు కాలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని పిల్లవానిగా అధికారం పొంది, విశ్వాసం ద్వారా అధికారం పొంది, ఆత్మ చేత నింపబడి నడిపించబడితేనే కడవరకు దేవుని వాగ్దానం అనే వారసత్వం నువ్వు పొందుకుంటావు. లేకపోతే ఆ వాగ్దానంలో పాలి భాగము మనకి కష్టమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా గమనించండి. మొదటిది రక్షణ, రెండవది నీతిమంతులుగా చేస్తుంది, మూడవది సురక్షితంగా కాపాడుతుంది, నాలుగవది పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు, ఐదవది స్వస్థత. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలోను 21వ అధ్యాయం 22వ వచనంలోను చూసినట్లయితే స్వస్థత ఎలాగున కలిగింది అనంటే విశ్వాసము ద్వారా కలిగింది. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? నీ హృదయంలో స్వస్థత కలిగిస్తుంది, నీ దేహంలోను నీ ఆత్మలోను స్వస్థత కలిగిస్తుంది. కాబట్టి విశ్వాసము ద్వారా స్వస్థత. నువ్వు మరణ శయ్య మీద పడుకుని ఉన్నా విశ్వాసము ద్వారా నీవు ఏం చేయబడతావు అంటే లేవనెత్తబడతావు, దర్శించబడతావు దేవుని చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన మంచిని ప్రాంతంలో అద్దుకుంటూ ఉన్నాడు. ఒక భయంకరమైన రోగము ఆయనను కృంగేలా చేసింది. మంచాన పడ్డాడు, లేవట్లేదు. నలుగురు పట్టుకుని వెళ్తుంటేనే కానీ బయటికి వెళ్ళట్లేదు ఆయన. అటువంటి అతన్ని వెళ్ళి సువార్త ప్రకటించి ప్రార్థన చేసి ఆ రోజున ఒక్కడే దేవుడు, క్రీస్తే నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయనను వేడుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు అని స్వార్థ ప్రకటించి ఆ దినం వచ్చేసాం. ఆ రాత్రికాల సమయంలో
ఆ మాటలు ఆయనలో విశ్వాసం కలిగించాయి. అర్ధరాత్రి ఆ నొప్పిని భరించలేక, దేవా నువ్వు నాకు ప్రకటించబడ్డావు, అది నీవే అయితే ఈ రాత్రి సమయంలో నన్ను దర్శించయ్యా, ఈ రోగం యొక్క చెరలో నుండి నన్ను విడిపించయ్యా అని చెప్పగానే ఆ రాత్రి ఒక బలమైన హస్తము ఆకాశము నుండి వచ్చి ఒక పెద్ద హస్తము ఆయనను నడినెత్తు నుండి చిరుపాదం వరకు ఇలాగున తాకింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ కలిగిన హస్తము తాకగానే ఆయన దిగ్గున లేచి గంతులు వేస్తూ యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యం వచ్చేసింది, నేను ఆరోగ్యవంతుని అయిపోయాను అని చెప్పి అంతవరకు లేవలేని అతను సడన్ గా లేచి అర్ధరాత్రి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అప్పటికే రక్షించబడిన అతని కుమారుడు చాలా సంతోషించి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న అని అంటే, ఉదయమే కౌరు పెట్టు, నేను బాప్తిసం తీసుకోవాలి, ఆయనే దేవుడు అని చెప్పి నన్ను స్వస్థపరిచిన దేవుడే దేవుడు, మరెవరును నేను విశ్వసించను, నాకు అర్జెంటుగా రక్షణ కావాలి అని అన్నాడు. వేకుజామునే ఉదయాన్నే తెరలుగా మంచు పడుతూ ఉంది. అప్పుడు బండి మీద వెళ్ళి వేకుజామునే ఆయనను తీసుకుని వెళ్ళి బాప్తిసం ఇచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి కుటుంబం నేటికి సజీవముగా ఉన్నది, సాక్ష్యం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నీలో దేవుని అందలి విశ్వాసము నీకు స్వస్థత కలిగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందలి ఉన్న విశ్వాసము నీకు విడుదల కలిగిస్తుంది. ఆరవదిగా అన్నీ సాధ్యం చేస్తూ ఉంది. ఏంటి? విశ్వసిస్తే నీకు అన్నీ సాధ్యమే. ఎన్నిసార్లు పాడుకున్నాం? అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఆయనకి సాధ్యమే. మనతో ఏమన్నాడు ఆయన? మీకు కూడా అన్నీ సాధ్యమే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పాడు. కాబట్టి ఆయనకు అన్నీ సాధ్యమైతే మనకు కూడా ఆయన సాధ్యపరిచేటందుకు మన పక్షానే ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. చివరిగా, విశ్వాసము ఉంటే మరణించినా జీవిస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో ఏమనుందంటే, మరణించినా జీవిస్తాం. మనం ఎందుకు విశ్వసించాలో తెలుసా? మన మరణాన్ని జయించడానికి మన విశ్వాసం ఉంచాలి. అనేకులు మరణము ముందు ఓడిపోయారు. మనము మరణము గెలిచి, అంటే మరణము పొందకుండా ఉండం, కానీ మరణము మనలను క్రీస్తు నుండి, ప్రేమ నుండి ఎడబాయలేదు, వేరు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మరణపు కోటలను చీల్చుకొని, పాతాళపు వ్యాధులను చీల్చుకొని క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అలాగే మనల్ని కూడా, ఆయనని విశ్వాసం ఉంచిన మనల్ని కూడా తిరిగి లేవనెత్తుతాడు. కాబట్టి అటువంటి నిజమైన విశ్వాసం ప్రభువునందు ఉంచుదాము. ఈ రాత్రికాల సమయంలో ఏదో పొందుకోవాలని మన విశ్వాసం ఉంచొద్దు, దాని కొరకు కాదు. ఏమండి? ప్రభు అంటూ ఉన్నాడు, నా రాజ్యమును నీతిని మొదటి వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? మీకేమి అవసరమో అవన్నీ అనుగ్రహించబడతాయి. కావున మనకి ఏం కావాలి? దేవుని రాజ్యము, ఆయన నీతి మనం వెంబడించాలి. ప్రియులారా గమనించండి, అది నిజమైన విశ్వాసం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారమైతే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకోం, మనం వెనుకున్న వాటిని ఎక్కువగా ప్రేమించం, మనకు సొంతమైన వాటిని ఎక్కువగా లక్ష్య పెట్టం. ఏమండి? ఈ అందాన్ని లక్ష్య పెట్టము, ఈ వస్త్రాభరణాలని లక్ష్య పెట్టము, ఏమండి? మనకు కలిగిన ఆస్తిపాస్తులను లక్ష్య పెట్టము. అందుకని అపోస్తలుల పాదాల యొద్ద తమ స్థిర ఆస్తులన్నీ అమ్మి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు ప్రయాసపడండి అని చెప్పి అపోస్తలుల పాదాల యొద్ద ఆ ధనమంతా కుమ్మరి ఇచ్చేసారి. ఈ రోజున నీ ఆస్తిపాస్తులు దేవుడే అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని నాకివ్వి అని అంటూ ఉన్నాడు. నిజమైన హృదయాన్ని దేవునికి ఇచ్చి, నిజమైన విశ్వాసము కలిగి దేవుని యొక్క నీతిని నెరవేర్చుదామా? మనం రక్షించబడదామా? స్వస్థపరచబడదామా? మరణించినను తిరిగి లేపబడి పునరుద్ధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తునందు మనం పొందుకుందామా? అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము అందరము తలలు వంచుదాం.
ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఒక్కసారి మనసుకు తెచ్చుకుందాం. విశ్వాసం అంటే ఏదో పొందుకోవడానికి అవసరమయ్యే సాధనం అనుకున్నాము. అయితే దేవుడు మాట్లాడాడు ఈ రాత్రికాల సమయం. నిజమైన విశ్వాసం అంటే దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోవడమే నిజమైన విశ్వాసం అని. కాబట్టి